నమస్తే. దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ తురగా శ్రీరామ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, సిట్ ప్రస్తుతానికి తెలంగాణలోని ఆ ఒక్క కేసు మాత్రము ఇంకా ఎవరికీ కూడా ఒక క్లారిటీ రావట్లేదు. పదే పదే ఫోన్ ట్యాపింగ్‌కి సంబంధించే ఒక రెగ్యులర్ డైలీ సీరియల్‌లా కొనసాగుతూ వస్తోంది. మరి ప్రస్తుతం అయితే మాత్రము కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చే అంశంలోని సిట్‌కి కొన్ని సవాళ్లు కూడా ఎదురవుతూ ఉన్నాయి. సో, దీనికి మీరేమంటారు సార్? అంటే ఆయన వయసు రీత్యా కూడా ఆయనకి అటెండ్ అవ్వడానికి అవకాశం ఉండకపోవచ్చు. ఫార్మ్ హౌస్‌కి వచ్చి విచారించమనండి అని చెప్పేసి ఆయన అడుగుతూ ఉన్నారు. యెస్. అంటే ఆయనకి అవకాశం ఉందండి. ఎందుకంటే ఆయన వయసు రీత్యా ముందే అసలు మామూలుగానే రేవంత్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి కూడా మేము గౌరవిస్తాము కేసీఆర్‌ని. హ్మ్. కేసీఆర్‌కి ఎక్కడా కూడా మేము అవమానం చేయమని చెప్తున్నారు. హ్మ్. సో, అలాగే ఇప్పుడు సిట్ కూడా ఒక చట్ట ప్రకారం అవకాశం ఉంది కాబట్టి ఏజ్డ్ వాళ్ళని వాళ్ళకి ఎక్కడ వీలైతే అక్కడ విచారించమనే అవకాశం ఉంది కాబట్టి ఆ హ్మ్. అవకాశాన్ని ఇచ్చారు. సో, దాన్ని ఆయన ఉపయోగించుకుంటున్నారు. హ్మ్. తప్పేం లేదు. ఆయన ఎక్కడో ఫార్మ్ హౌస్‌లో ఉంటాడు. అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్‌కి రావాలి. లేదంటే పోలీస్ స్టేషన్ రావాలంటే ఆయనకి ఇబ్బంది అవ్వచ్చు. హ్మ్. అందుకనే 2, 3 ఆప్షన్లు చెప్పింది కదా! సిట్ కూడా 2, 3 ఆప్షన్లు చెప్పింది. మీరు ఎక్కడ రమ్మంటే అక్కడికొస్తాం. మీరు పోలీస్ స్టేషన్‌కొచ్చినా మాకు అభ్యంతరం లేదు. హ్మ్. మీరు మమ్మల్ని ఎక్కడికి రమ్మంటే అక్కడికొస్తాం. హైదరాబాద్ పరిసరాల్లో ఎక్కడైనా అన్నారు. హ్మ్. అయితే ఇప్పుడు కేసీఆర్ గారు ఏమన్నారు? ఫార్మ్ హౌస్ అన్నారు. ఫార్మ్ హౌస్ అంటే గనక మళ్ళీ హైదరాబాద్ పరిసరాలు అవ్వదది. అవును. మరి ఔట్‌స్కట్. దాన్ని బట్టి మరి ఇప్పుడు సిట్ ఏ నిర్ణయం తీసుకుంటదో చూడాలి. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు పంపిస్తారనుకుంటా నోటీసు. హ్మ్. ఇవాళ పంపించే నోటీస్‌లో మరి ఫార్మ్ హౌస్‌లో విచారణ చేస్తామంటారా? లేదా హైదరాబాద్‌కి రండంటారా అనేది చూడాలి. హ్మ్. అరే ఏదేమైనా కూడా ఇది కేసీఆర్ గారి దాకా నోటీసులు ఇచ్చేదాకా వచ్చిందంటే ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉందని అర్థం ఈ విషయంలో. హ్మ్. ఎందుకంటే కేటీఆర్ గారు ఊరికే దీన్నేదో లొట్ట పీసు కేసు అని చెప్పి మాట్లాడతాడు గాని ఆయన హ్మ్. అసలు గతంలో ఇలాంటి ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో ప్రభుత్వాలే పడిపోయినాయి కేంద్ర స్థాయిలోనే. హ్మ్. ప్రధానమంత్రులు రాజీనామా చేయాల్సిన పరిస్థితులొచ్చినాయి. అందువల్ల ఇదేదో లొట్టపీస్ కేసు గాదు, చిన్న కేసు గాదు. హ్మ్. నిజంగా గనక ప్రూవ్ అయితే ఈళ్ళందరూ పుట్టి మునుగుతుంది. బీఆర్ఎస్ అనేది పుట్టి మునగడం ఖాయం. అయితే హ్మ్. ఏంటంటే ఇప్పుడు వాళ్ళు అధికారంలో లేరు కాబట్టి చట్టాన్ని ఎదుర్కొంటారు. అధికారంలో ఉంటే గనక రాజీనామా చేయాల్సిన పరిస్థితులు కూడా వచ్చుండేవి వీళ్ళకి. అవును. అధికారంలో లేరు కాబట్టి కేసులను ఎదుర్కొంటారు. అవసరమైతే జైలుకి కూడా వెళ్లాల్సిన పరిస్థితులొస్తాయి. హ్మ్. ఎందుకంటే కేటీఆర్ గారికి వచ్చేసింది ఇది. హరీష్ రావు గారికి వచ్చింది. సంతోష్ రావు గారికి వచ్చింది. అంటే హ్మ్. ముందు అధికారులందరినీ ఎంక్వైరీ చేసిన తర్వాత వీళ్ళ దగ్గరికొచ్చారు. అంటే హ్మ్. అధికారులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగానే హరీష్ రావు గారి దగ్గరికొచ్చి ఉంటుంది. అవును. హరీష్ రావు గారి దగ్గరికొచ్చిన తర్వాత మనకొచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? బయటకొచ్చిన కొన్ని మాటలేంటంటే హరీష్ రావు గారు చేయించాడా? చేయలేదా? అన్నది పక్కన పెడితే హరీష్ రావు గారి ఫోన్‌లు కూడా ట్యాప్ అయినాయి అని ఆ ఇన్ఫర్మేషన్ కూడా సిట్ అధికారులు హరీష్ రావు గారికి ఇచ్చారనేది ఒక మాట బయటకొచ్చింది. ఓకే. సో, అంటే ఇది గనక ఒకవేళ నిజంగా గనక హరీష్ రావు గారి ఫోన్‌లని ట్యాప్ చేశారు. అప్పుడున్న ప్రభుత్వంలో, వాళ్ళ ప్రభుత్వంలోనే అంటే మామూలుగానే హరీష్ రావు గారు ఎప్పుడు పార్టీని విడగొడతారా అని చెప్పి అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ పార్టీని ఎదురు విడగొడతారు. ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్ ఇప్పుడు అలాంటిది తన ఫోన్‌లు ట్యాప్ చేశారు. కేటీఆర్ గారు ట్యాప్ చేయించాడు. లేదంటే ఇంకోళ్ళు ఎవరో ట్యాప్ చేయించారంటే ఆయన దీన్ని చాలా సీరియస్‌గా తీసుకునే అవకాశం ఉంది. ఆ రకంగా పార్టీ పరంగా కూడా నష్టం జరిగే అవకాశం ఉంది. హ్మ్. ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది కేటీఆర్ చెప్పినంత లొట్టపీస్ కేసు ఏం గాదు. సో, అది పుట్టిముంచే కేసు. హ్మ్. అలాగే ఇప్పుడు సంతోష్ రావు గారు చేయించాడు. ఈ దాని మొత్తం వ్యవహారం వెనకాలంతా కూడా సంతోష్ రావు ఉన్నాడని చెప్పి కవిత గారు మాట్లాడింది. హ్మ్. మా ఆయన ఫోన్‌లు కూడా ట్యాప్ చేయించాడని మాట్లాడింది. సో, ఇవన్నీ గనక ఒకవేళ రేపొద్దున అఫీషియల్‌గా ఈ ప్రభుత్వం బయట పెడితే ఎవరెవరు ఫోన్‌లు చేశారనేది గనక బయట పెడితే హ్మ్. అది మళ్ళీ కవిత కూడా ఇప్పుడు దీని మీద కంటిన్యూయస్‌గా ఆళ్ళకి రిటార్డ్ ఇస్తోంది. ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడల్లా ఇస్తోంది. అవును. వాళ్ళ ఆయన ఫోన్‌ని కూడా ట్యాప్ చేశారంటే, అంటే సొంత ఇంటి అల్లుడి ఫోన్‌ని ట్యాప్ చేశారంటే ఎంత అసహ్యకరమైన విషయం అది. అవును. కూతురు, అల్లుడు మాట్లాడుకునే మాటలు విన్నారు అంటే ఇంకెంత అసహ్యంగా ఉంటది. మనం మామూలుగా మాట్లాడడానికి చాలా అసహ్యంగా ఉంటుంది. అవును. కూతురు, అల్లుడు ఫోన్‌లో మాట్లాడుకుంటుంటే విన్నారు, వినేలాగా చేశారంటే హ్మ్. ఏ స్థాయికి దిగజారినట్టు లెక్క. హ్మ్. సో, ఆ రకంగా కూడా బీఆర్ఎస్ పార్టీకి పుట్టుకునిగే అవకాశం. హ్మ్. సినిమా ఆర్టిస్టులు
చాలా మంది సినిమా ఆర్టిస్టులు అసలు టాలీవుడ్ ని వదిలి వెళ్ళిపోవడానికి, కొంతమంది విడాకులు తీసుకోవడానికి కూడా కారణం ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది బయట చర్చల్లో ఉంది. ఉమ్, ఒకవేళ అది వాస్తవం, వాళ్ళ ఫోన్లన్నింటినీ కూడా ట్యాప్ చేసిన మాట వాస్తవం అని తెలిస్తే ఇంకెంత కేటీఆర్ పరిస్థితి ఏంటి? అవును. సో ఇవన్నీ కూడా వీళ్ళందరి యొక్క క్రెడిబిలిటీ అనేది, హరీష్ రావు క్రెడిబిలిటీ, ఉమ్, కేటీఆర్ క్రెడిబిలిటీ, సంతోష్ రావు గారి క్రెడిబిలిటీ ఏం పాడలేదండి. ఏదో ఆయన దయాధర్మం మీద, కేసీఆర్ దయాధర్మం మీద ఎంపీ అవుతాడు, ఆయన రాజకీయ నాయకుడు కాదు, పాడు కాదు, ఆ, ఏదో అటు ఇటు కాకుండా మీడియేటర్ లాంటాడు. ఇంకా అంతకన్నా మనం అంతా అనవసరం, కానీ ఉమ్, ఎంపీ చేసిన వాడు కూడా అంతకంతా అనవసరం. సో ఆయన మీడియేటర్ లాంటి వాడు, అంతకుమించి ఆయనకి మనం వాల్యూ ఇవ్వక్కర్లేదు. అదే ఈ మొత్తం వ్యవహారం గల కేసీఆర్ గారు ఉన్నారు, కేసీఆర్ గారి అనుమతితో ఇవన్నీ జరిగినాయి అంటే మాత్రం, కేసీఆర్ గారు ఇప్పుడు దాకా ఏదో తెలంగాణకి జాతిపిత ఇవి అవి అని మాట్లాడినది కూడా ఉమ్, రేపు పొద్దున ఇలా ఫోన్ ట్యాపింగ్ చేస్తావా, ఇలాంటి అనైతికమైన చర్యలు దిగుతావా, నీ కూతురు ఆల్రెడీ మాట్లాడుకునే మాటలు నువ్వు వింటావా ట్యాపింగ్ చేసి అని ఉమ్, చీకొట్టే అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా కూడా కేసీఆర్ గారికి క్రెడిబిలిటీ పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది. ఉమ్, అసలు ఇది జరిగిందా జరగలేదా అంటే, అసలు మనకి ఎప్పుడో కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చిన కొత్తల్లోనే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు, మా అప్పుడు మన రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశంలోనే ఉన్నాడు, అప్పుడు కొన్ని వ్యవహారాలు జరిగినాయి, ఉమ్, డబ్బులు పట్టుకోవడం ఇవన్నీ జరిగినాయి. అవన్నీ ఎలా జరిగినాయి, అప్పుడు ఎలా తెలిసిందంటే ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారానే తెలిసింది అనేది ఆ రోజు తెలుగుదేశం వాళ్ళు మాట్లాడిన మాట. ఉమ్. మా ఫోన్లు ట్యాపింగ్ చేశారు కేసీఆర్ గారు అని ఆ రోజే మాట్లాడారు. అంటే కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా అసలు ఇదే పనిలో ఉన్నట్టు లెక్క. ఇదే పనిలో ఉన్నారు. ఉమ్, మళ్ళీ మధ్యలో మీకు గుర్తుంటే ఎమ్మెల్యేలు కొనుగోలు వ్యవహారం అని చెప్పి హోటల్లో కొంతమంది ఎమ్మెల్యేలు అవును, అవును, కూర్చుని, ఒక స్వామీజీ కూర్చుని, ఇదంతా కూడా ఎలా తెలిసిందిరా అంటే అది కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారానే తెలిసింది. అవును, అందుకనే వాళ్ళు ఎక్కడ కలుస్తున్నారు ఏంటి అన్ని తెలిసి ఉమ్, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారనేది. అవును. సో అది కూడా మనకి రుజువు, వీళ్ళు అసలు ఫోన్ ట్యాపింగ్ చేస్తారు. అప్పుడే ఈ వ్యవహారం ఎక్కువ బయటకు వచ్చింది సార్. దాంతోనే చాలా బయటకు వచ్చేసింది అప్పుడు. అందుకనే అంటున్నాయి అంటే, ఇప్పుడు ఇది రెండోసారి వచ్చిన తర్వాత జరిగిన వ్యవహారం ఇది. ఉమ్, రెండోసారి కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ స్వామీజీ ఎమ్మెల్యేలు కొనుగోలు ఇవన్నీ జరిగినాయి. ఉమ్, అంత ఫస్ట్ టైం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి. ఉమ్, ఇక ఈ మధ్యలో ఇక రేవంత్ రెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే కాంగ్రెస్ నాయకులు, ఇంకా తెలుగుదేశం నాయకులు, వీళ్ళు వాళ్ళని అందరికీ ఫోన్ ట్యాపింగ్ చేశారు అనేది వాస్తవం అనేది అవును. ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు. ఉమ్. సో సార్ ఇది ఇప్పుడు కనుక వాస్తవం తెలిస్తే నైతికంగా కూడా పార్టీకి ఇబ్బంది. ఇప్పటికే అసలు బీఆర్ఎస్ పార్టీ చాలా ఇబ్బందుల్లో ఉంది. దానికి తోడు ఇలాంటి అనైతికమైన పనులు చేసింది అంటే ఆ పార్టీకి చాలా ఇబ్బందులు రాబోయే రోజుల్లో వస్తాయి. అసలు పార్టీ ఉంటుందా ఊడుతుందా కూడా కొంత డౌటే. అవును. సార్ ఇప్పుడు ఒక చిన్న ఇది ఈ ఫోన్ ట్యాపింగ్ అంటే ఇప్పుడు కవిత ఫ్యామిలీకి అలాగే కేసీఆర్ ఫ్యామిలీకి తండ్రి కూతుళ్ళు, అన్నా చెల్లెళ్ళు అని ఒక బంధానికి ఒక అడ్డుతెరైతే పడింది. సో ఇది ముఖ్యంగా కవిత లిక్కర్ స్కామ్ కి సంబంధించిన ఇష్యూ దగ్గర నుంచి వీళ్ళు డివైడ్ అవ్వడం అనేది మనందరం చూసాము. మరి ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించి కవిత పర్సనల్ గా గనక తనే ఇన్వాల్వ్ అయ్యి చేసిండుంటే, అందుకే ఒకవేళ కేసీఆర్ పక్కన పెట్టుండుంటే, ఇది ఫోన్ ట్యాపింగ్ వల్లనే ఆయనకి ఇదంతా అనుకున్నాం గదా! అంటే ఇదంతా కూడా అప్పుడు బయటపడింది అని అనుకోవచ్చా? ఒకవేళ కేసీఆర్ దృష్టికి వెళ్ళడం. ఆయనకి ఒక క్లారిటీ ఉందనుకోవచ్చా దీనికి సంబంధించి? అసలు ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఇవన్నీ ఆయన రోజు వింటూ ఉంటే, హ్మ్. కవిత సొంతంగా ఒక నిర్ణయం తీసుకుని అంత పెద్ద స్కామ్ ఎలా చేయగలుగుతుందండి? అంతే అంటారా? దాంట్లో వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏమి లేకుండా, ఎందుకంటే ప్రతి విషయం వింటున్నారు కదా, వీళ్ళు ఫోన్లలో వింటున్నారు కదా. అవును. ఫోన్ లో వింటున్నప్పుడు మొదటి రోజే దీన్ని ఆపుతారు కదా. హ్మ్. అంటే వీళ్ళందరి ఇన్వాల్వ్మెంట్లు ఉంటాయి. కాకపోతే ఏంటంటే కవితని ఒకదాన్ని బలిపశువుని చేశారు ఆ విషయంలో తప్ప, హ్మ్. అందులో కూడా వీళ్ళందరి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. లేకపోతే ఆ రోజున కవిత ఏం మాట్లాడింది మీరు గుర్తెచ్చుకోండి, బీజేపీతో కలిపేయడానికి కూడా సిద్ధపడ్డారు మా వాళ్ళు అవును. పార్టీని అని. కేవలం కవిత కోసం పార్టీని ఎందుకు కలుపుతారండి? దాంట్లో అవును. ఇంకా ఎవరెవరో ఇన్వాల్వ్మెంట్లు ఉన్నాయి, వాళ్ళ హ్మ్. పేర్లు బయటికి రాలేదు. ఆ రోజు మిగతా వాళ్ళు ఎవరు బయటపడకుండా హ్మ్. అక్కడితో కవిత పేరు వచ్చింది కాబట్టి కవితతోనే ఆపేసే ఉద్దేశంతో కవితకి ఏదో నచ్చ చెప్పుంటారు, నీ వెనకాల మేము ఉంటాం, మేము చూసుకుంటాం అని చెప్పి ఆవిడని బలిపశువు చేసి ఉంటారు తప్ప, హ్మ్. కవిత కోసం పార్టీని కలిపేసేంత పిచ్చివాడు కేసీఆర్ కాదు. హ్మ్. అలా కలిపేస్తానంటే కలపనిచ్చే అంత పిచ్చివాడు కేటీఆర్ కాదు. అవును. కాబట్టి ఏంటంటే చాలా మంది ఇన్వాల్వ్మెంట్లు దీంట్లో ఉంటాయి.
ఆ అవును. రోజు కవిత బయటపడింది, పేరు బయటకు వచ్చింది కాబట్టి అక్కడ ఎవరో లీక్ చేశారు, ఢిల్లీ స్థాయిలో కవిత పేరు లీక్ చేశారు కాబట్టి ఆ ఒక్క పేరు దగ్గర ఆపేసి ఇంకా మిగతాదంతా కూడా సెటిల్మెంట్ చేసుకున్నట్టుగా కనబడుతోంది. హ్మ్. లేకపోతే పార్టీలు ఎందుకు వెళ్తారు? అందువల్ల ఏంటంటే ఈ రోజు వాటన్నిటికీ కూడా హ్మ్. ఈ రోజు కవితకి అవకాశం వచ్చింది. ఈ రోజు బయటపడే ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో బయటపడే ప్రతి విషయాన్ని కూడా ఆవిడ క్యాష్ చేసుకుంటుంది. బీఆర్ఎస్ పార్టీ ఎంత నాశనం అయితే కవిత గారికి అంత అడ్వాంటేజ్ రాబోయే రోజుల్లో పార్టీ పెట్టబోతుంది. హ్మ్. ఇందులో ఉన్న వాళ్ళందరూ మళ్ళీ అందులోకి రావడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ జరగాలంటే ఎంత బీఆర్ఎస్ పార్టీకి చెడ్డ పేరు వస్తే ఆవిడకి అంత మంచి పేరు వస్తుంది. హ్మ్. సో ఆవిడ కూడా వదలదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాత్రమే, కాంగ్రెస్ ప్రభుత్వమే వీళ్ళ మీద ఏదో కక్ష కట్టింది అనుకోవడానికి అవకాశం లేదు. ఖచ్చితంగా కవిత గారు కూడా కక్ష కట్టున్నారు. ఏ ఒక్క అవకాశాన్ని ఆవిడ వదులుకోవట్లేదు. అందుకని ఈ విషయం నేను లొట్ట పీసుకేది కాదు అని చెప్పేది. ఎందుకంటే హ్మ్. కేటీఆర్ అన్నట్టు అలా కాదండి. ఒక పక్క కాంగ్రెస్, ఒక హ్మ్. పక్క కవిత, హ్మ్. ఒక పక్క భారతీయ జనతా పార్టీ, హ్మ్. వీళ్ళందరూ అన్ని వైపుల నుంచి దీని మీద దృష్టి పెట్టున్నారు. ఇందులో అవును. వాస్తవాలు బయటపడితే ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. హ్మ్. అందులో ఎవరవుతారు బలవుతారు? కేసీఆర్ బలవుతారా? హరీష్ రావే బలవుతాడా? కేటీఆర్ బలవుతాడా? సంతోష్ రావు వైపు తిరిగి బలవు ఖచ్చితంగా అయ్యే అవకాశం ఉంటుంది. అందరూ సో కలిపే ఇవన్నీ ఇరుక్కుంటారా కూడా అనేది? ఏంటంటే ఆ పార్టీకి అసలు మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉన్న అంత పెద్ద కేసు ఇది. అవును. లొట్ట పీసు కేసు మాత్రం ఏ మాత్రం కాదు. హ్మ్. రైట్ సార్. చూద్దాం సార్. మొత్తానికి ఏదో గట్టి పరిణామమే జరిగే అవకాశం కనిపిస్తుంది. వెయిట్ చేయాల్సయితే ఉంది మనకు కొంచెం. ఎందుకంటే ఫైనల్‌గా కేసీఆర్ దగ్గరికెళ్ళింది అనంటే ఇదొక కన్‌క్లూజన్ వచ్చేసే ఛాన్స్ ఉంటుంది. రైట్. అవునండి. వచ్చే అవకాశం ఉంది. కాకపోతే కేసీఆర్‌ని అరెస్ట్ చేయడానికి ప్రభుత్వం రెడీ అవుతుందా? అవ్వదా? ఏంటి? అనేది ఇవన్నీ కూడా తెలియదు. రాజకీయంగా టైంని బట్టి ఉంటాయి. అది అవును. ఇప్పటికిప్పుడు కేసీఆర్‌ని అరెస్ట్ చేసే అవకాశం అయితే ఉండకపోవచ్చు కానీ, హ్మ్. కొంతమంది మీద అయితే మాత్రం ఖచ్చితంగా ముందు కొన్ని అరెస్టులు అయితే చిన్న చిన్న వాళ్ళ అరెస్టులు మాత్రం హ్మ్. కొన్నైతే ఖచ్చితంగా తొందరలోనే జరిగే అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్. థాంక్ యూ సార్. నమస్తే అండి.